Welcome back again. This is Uday. You watch V30 Government Jobs channel. Guys, సో చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన 1294 పోస్టులకు సంబంధించి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది గైస్. ఓకే, మీరు 10th పాస్ అయితే చాలు. సో మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జస్ట్ మన యొక్క ఛానల్లో 5 days బ్యాక్ మనం ఒక వీడియో అయితే చేసాం, మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది మన న్యూ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తే ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ 5 days బ్యాక్ మీకు సిమిలర్ థంబ్నెయిల్ కనిపిస్తుంది చూసారు. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ అనేసి 1294 అనేసి నీట్గా ఇక్కడ వేసాను చూసారా. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఒక పర్టికులర్ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకొక కొత్త జిల్లాకి సంబంధించిన ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క వీడియో చూడకపోయినా సరే ఈ యొక్క వీడియో చూడండి, మన ఛానల్ ఉంటుంది. 5 days బిఫోర్ ఈ యొక్క వీడియో అయితే చేశాను, మిస్ అవుద్ది గైస్. ఓకే, ఇప్పుడు ఆ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో మనకు వచ్చిన నోటిఫికేషన్ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ మంగళగిరి గుంటూరు నుంచి అయితే వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి 26 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆశా వర్కర్ వేకెన్సీస్కి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇలా చూస్తే ఆ 26 జిల్లాలకు సంబంధించి డిఫరెంట్ జిల్లాలు చూడండి, ప్రతి జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి కూడా ఆ యొక్క పర్టికులర్ వీడియో నీట్గా డిస్కస్ చేశారని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేస్తే ఆ 5 days బ్యాక్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన జిల్లా ఏంటంటే అన్నమయ్యకి సంబంధించిన ఈ జిల్లాకి 19 వేకెన్సీస్కి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి పీపీ మన్యం. సో చూసారు ఇక్కడ పీపీ మన్యం. సో 34 ఆ వేకెన్సీస్ సంబంధించి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. మీకు వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. క్లియర్గా చూడండి గైస్, ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్. ఇక్కడ ఇలా కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేయండి, నీట్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇలా కిందకి వచ్చేస్తే మీకు అన్నమయ్య సంబంధించిన అప్లై లింకు, అన్నమయ్యకి సంబంధించిన మనకి నోటిఫికేషన్ లింక్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి బ్లూ కలర్లోని. కింద పీపీ మన్యం సంబంధించిన నోటిఫికేషన్ లింకు, పీపీ మన్యంకి సంబంధించిన అప్లై లింక్ అనేసి 2 కనిపిస్తున్నాయి కదా. ఈ 2 లింక్స్ మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఎవరైతే మీరు అన్నమయ్యకి అప్లై చేయకపోతే ఆ వాళ్ళు ఈ యొక్క 2 లింక్స్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో గైస్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏం లేదు. మీరు మీ యొక్క జిల్లా పేరేంటో కింద కామెంట్ చేయండి. సో దట్ మీ యొక్క జిల్లా వచ్చిన వెంటనే నోటిఫికేషన్ మేమైతే వీడియో చేస్తాం. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు పీపీ మండింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అయితే క్లియర్ కట్గా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం నుంచి మనకి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఈ యొక్క పత్రికా ప్రకటన అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఇక్కడ చూడండి, శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ డైరెక్టర్ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ వారి దగ్గర నుంచి మనకి అనుసరించి మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో రూరల్ ట్రైబల్ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తలుగా పనిచేయడానికి నియామకాల గురించి వీరు దరఖాస్తులు కోరడమైందనేసి మనకి పత్రికా ప్రకటన మనకి క్లియర్గా రిలీజ్ చేశారు గైస్. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ. సో పార్వతీపురం సంబంధించిన జిల్లా ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు తప్పకుండా కింద మీ యొక్క జిల్లా కామెంట్ చేయండి. సో దట్ వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాం మేము. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఆశా కార్యకర్తలు టోటల్గా 34. ఆల్రెడీ మీకు ప్రీవియస్ నోటిఫికేషన్ మెయిన్ నోటిఫికేషన్ చూపించాను మీకు. చూడండి 34 అనేసి టోటల్గా 1294 నోటిఫికేషన్కి ఇంకా రిలీజ్ అవబోతున్నాయి. ఇంకా 1 by 1 మనం చూద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చూద్దాం, మనకి పార్వతీపురంకి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ గ్రామీణ ప్రాంతంలోనే నివసించిన స్త్రీ అయి ఉండాలన్నమాట. మీరు ఆ సచివాలయ పరిధిలోనే మీరైతే ఉండాలి, అది మాత్రం గమనించండి. వివాహితులైన, సో మీరు మ్యారేజ్ అయిపోయిన, వితంతువులైన, విడాకులు తీసుకున్న వారైనా పర్వాలేదు. మినిమం 25 ఏళ్ళ నుంచి మ్యాక్సిమం 45 సంవత్సరాలు ఉన్న వయసులోపు ఆ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ 10,000 అయితే ఇస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఆ యొక్క గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మాత్రం మీరైతే నివసించి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ ఆరోగ్య సంక్షేమ పారిశుద్ధ్య గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన మీకైతే ఉండాలి. చక్కగా ఇతరులతో వివరించే తత్వం, అంటే వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే తత్వం మీకైతే ఉండాలి. నాయకత్వ లక్షణం ఉండాలి. సమస్యలు పరిష్కారానికి తగు చరువ, నెక్స్ట్ సానుకూల దృక్పథం కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు. అంటే అందరితో చక్కగా మాట్లాడి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వాళ్ళకి ఇవ్వడం అన్ని కూడా మీకు తెలిసి ఉండాలి, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో తెలుగులో
తెలుగులోనే అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి, తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా రావాలి అని చెప్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళ కోసం ఉమెన్ క్యాండిడేట్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారని తెలుస్తుంది. ఇక్కడ ఆమె కనీసం 10వ తరగతి మీరు పాస్ అయ్యి ఉండాలి. 10th పాస్ అయితే చాలు. మీరు 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు వయసు ఉన్న ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అట. ఓకే, సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేసి చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది మీరు క్లియర్గా వినండి. దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలసిన ధృవపత్రం మనకి కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, మీకు చూపిస్తాను తర్వాత. ఇక్కడ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్. ఇది ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఏంటంటే నివాస ధృవీకరణ పత్రం, సో మీరు అదే పర్టికులర్ ఏరియాలో ఉన్నట్టు మీ నివాస ధృవీకరణ పత్రం అంటే తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం మీరు రెడీ చేసుకోవాలి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు ఉంటే బీపీఎల్, లేకపోతే వాటర్ కార్డు ఉంటే వాటర్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని నీట్గా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి చక్కగా జత చేయండి. మొదటగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ ఉంటుంది కదా, ఆ కాపీ కూడా ఫస్ట్ దానికి జత చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి 5వ తారీఖు జూలై 5వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరైతే తప్పకుండా ఎవరికి ఇవ్వాలనుకున్నారు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో గ్రామీణ గిరిజన ప్రాంత ఆశా కార్యకర్తలకు సంబంధించిన వైద్యాధికారి ఉంటారు మనకి, ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే పిహెచ్సి సెంటర్స్ ఉంటాయి కదా మీ యొక్క గ్రామంలోని ఆర్ మీ గిరిజన ప్రాంతంలోని, వాళ్ళకి తీసుకెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అనమాట. దీనికి ఏమి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జాము ఉండదు. బట్ వాళ్ళు చెప్పిన 10వ తరగతి సర్టిఫికెట్ ఉండాలి, దాంతోపాటుగా మీరు చక్కగా మాట్లాడగలగాలి, తెలుగులోని చదవడం రాయడం రావాలి, కొద్దిగా అవగాహన ఉండాలి అన్ని ప్రజెంట్ అక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాల మీద. నెక్స్ట్ దాంతోపాటుగా మీరు ఆ ఒక ఉమెన్ క్యాండిడేట్ ఉండాలి, అది మాత్రం గమనించండి. ఓకే, రూరల్ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీలు వివరణ ఇక్కడ ఇచ్చారన్నమాట. అంటే ఎలా ఖాళీలు అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఇక్కడ చూడొచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరు ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి గ్రామీణ రూరల్ ప్రాంతాలకు వచ్చేటికి ఆరసాడ, బలిజిపేట, గురుగుబిల్లి, పెదంకలం అనేసి మనకి గ్రామీణ ప్రాంతాలకు రూరల్ సంబంధించి. అదే మనకి ట్రైబల్ కి సంబంధించి అంటే ఇక్కడ చూడండి డోకిసీల, దోనుబాయి, దొడ్డుకల్లు, నెక్స్ట్ జిఎన్ పేట, జిఎమ్మ వలస, నెక్స్ట్ కొమరాడ, కేఆర్పి పురం, ఎం సింగుపురం, మాదలింగి, మర్రిపాడు, మొండెంకల్లు, ఎన్కేపురం, వీరఘట్టం, తోణం, కుసిమి, రేగిడి అన్నిటిలోని ఇండివిజువల్ గా ఒక్కొక్క వేకెన్సీ ఉన్నాయి కాబట్టి 34 వేకెన్సీస్ ని ఇలా నీట్ గా డివైడ్ అయితే చేశారన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆశా పోస్టులు ఖాళీగా ఉన్న పై సచివాలయాల్లో మాత్రమే నింపబడును అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. పై నియామకంకు సంబంధించిన ఖాళీలు అర్హత నిబంధనలతో మార్పులు చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణంలో చూపకుండానే ఈ నియామకం ప్రకటన రద్దు చేసే అధికారం చైర్మన్కి ఉందట. సో అందుకని మీరు తొందరగా మీరైతే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, పార్వతీపురం మార్నింగ్ సంబంధించిన వాళ్ళందరూ. ఇప్పుడు దరఖాస్తు పత్రం చూద్దాం. మీ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాని యొక్క డీటెయిల్స్ రాస్తారు ఇక్కడ, పార్వతీపురం మన్యం జిల్లా. మీ యొక్క గ్రామం పేరు రాయాలి, సచివాలయం పేరు రాయాలి, తర్వాత మీ యొక్క అభ్యర్థి పేరు, చిరునామాకి సంబంధించి మీరు ఎక్కడ చదువుకున్నారు 10వ తరగతి ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాసేయాలి. మీరు అన్ని కూడా రాసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్, దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, నెక్స్ట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు, దాంతోపాటుగా బీపీఎం కార్డు, దాంతోపాటుగా మీరు అక్కడ ఉన్నట్టు తహసీల్దార్ నుంచి ఒక ధృవీకరణ పత్రం తెచ్చుకోండి. దాంతోపాటుగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టి మీరు అన్ని కూడా జిరాక్స్ కట్ చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పర్టికులర్ సచివాలయంలో మీరు అడగండి పిహెచ్సి కేంద్రంకి తీసుకెళ్ళి మీరైతే అప్లై అయితే చేసేయాలి. ఇక్కడ దరఖాస్తు సంతకం కూడా ఇక్కడ సైన్ చేసి స్థలం తేదీ అని వేసేసేయండి, సరిపోతుంది. ఓకే, ఈ యొక్క ఫార్మేట్ కోసం వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు, చూసారా మీరు, నేను ఎక్కడి నుంచో తెచ్చింది కాదు. ఇక్కడ చూడండి మనకి vijayanargam.ap.gov.in మీకు చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఒకసారి, సో దట్ మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి పిఎం మన్యం అప్లై లింక్ మీద క్లిక్ చేసి నేను ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ యొక్క అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి, ఆశా వర్కర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనేసి 25 జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది, 5 జూలై వరకు వీలైతే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఇక్కడ పీడిఎఫ్ ఇక్కడే ఉంది, దీని మీద క్లిక్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, చూసారా, రైట్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా మీకు అయితే ఈ యొక్క లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి మన వీదరికి పేజ్ని యాక్సెస్ చేసుకొని అక్కడి నుంచి మీరు చక్కగా ఆ యొక్క ఆశా వర్కర్కి సంబంధించి ఆ జిల్లాకి సంబంధించి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా మీరైతే ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. అండ్ మీ యొక్క జిల్లా పేరేటో కింద కామెంట్ చేశారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.